ఎంత రాత్రి వేళ ఎక్కడికి వెళుతున్నావు? అదే సినిమాకి వెళ్తాను డాడ్. ఇవాళ సినిమా హాల్ బంద్ తెలుసా? అదే సరదాగా సినిమా హాల్ చుట్టూ తిరిగి వస్తాను డాడ్. అంటే చెడు తిరుగులు తిరుగుతున్నావా? లేదు డాడ్. మరి అయితే నోరు బస్సు లోపల పోయి పడుకోమా. నోరు తెరుచుకుని పడుకుంటే మీకు ఏమైనా అభ్యంతరం డాడ్? ప్రతివాడికి చీకట పడతాం ఆలస్యం, సినిమాలో ఒక వంక. నువ్వు కానీ ఏమిటండి? నీ పుత్రరత్నం రాత్రిలో ఎక్కడో బయట తిరుగుతున్నాడు అని చెబితే నమ్మట్లేదు కదా. రా చూపిస్తా రా. దిళ్ళ మీద దుప్పటి కప్పి బయటికి పోవడం నా కళ్ళారా చూశాను, కావాలంటే చూడు. వీడు బయటికి వెళ్ళటం నా కళ్ళారా చూశానే. నేను చూస్తూనే ఉన్నాను. ఈ మధ్య వీడంటే మీకు బొత్తిగా పడ్డం లేదు. బంగారం లాంటి నిద్ర పాడు చేశారు కదండి. అబ్బా ఏమిటండి మళ్ళీ? విజయ్ మళ్ళీ దెళ్ళ మీద దుప్పటి కప్పి నేను చూస్తుండగా వెళ్ళిపోయాడే, నిజం. అయ్యో మీకేదో చిత్తభ్రాంతి కలిగినట్లుంది స్వామి. మా వాడికి చిత్తభ్రాంతి. మళ్ళీ మొక్క అయితే నేనేమీ చూడలేదు, అసలు నాకేమీ తెలియదు. నువ్వు పడుకోమ్మా. అలా అరిచేవిటే? నేనే నీ ఏబిసిడి. అబ్బా మీరా హడలిపోయారు. అవును, ఇందాకటి నుంచి నేను గుమ్మలోనే ఉన్నాను, మీరు లోపలికి ఎలా వచ్చారండి? అదే నువ్వు నిద్రపోతున్నావేమో, తలుపు కొట్టి నేను నిద్రపాటు చేయడం ఎందుకని వెనక మంది చూసాను. అబ్బా నేనంటే మీకు ఎంత ప్రేమ అండి. ఏబిసిడి వెళ్ళిపోదామా? ఏబిసిడిఎఫ్ అదేమిటి? అదే లబ్బాట. ఏటి పెనుగారు కాయగూరలు కోస్తున్నారు, మీ ఇంట్లో నీసి తినరైటి?